అన్నారు లేవన్నారు 4 రోజుల్లో అయిపోయింది కథం. ఎవరు మళ్ళీ దాని గురించి ఎవరు మాట్లాడరు. అంటే నోర్లు లేస్తే వాటిని అడగదొక్కుతారు. ఇప్పుడే చూసాంగా మనం యా ఒక రెస్పాన్సిబుల్ పర్సనాలిటీ ఆవిడ వాస్తవం చెప్పాల్సింది. ఇక్కడ మనమేం వేరే విషయాలు ఏం మాట్లాడలేదు, లేకపోతే ఆవిడని ఇబ్బంది పెట్టేది మనం అసలు మాట్లాడలేదు. ఇలాంటి వ్యవస్థ ఉన్నప్పుడు ఇంకా న్యాయం ఏం జరుగుతుందమ్మా? న్యాయం ఏం జరుగుతుంది? ఆన్లైన్ ఆఫ్లైన్, లైవ్ ఆఫ్ లైవ్ ఇవన్నీ రూల్స్ మాట్లాడుతున్నప్పుడు అరే మీరు బాధ్యత యు ఆర్ 24 మాకు ఒక కమిషన్ అండి, మాకు ఒక ఇది ఉందండి అని మాట్లాడుతున్నారు. యు ఆర్ 24/7 ఫర్ ద పబ్లిక్. మీరు ఒక బాధ్యతలో ఉన్నప్పుడు మీకు కొన్ని రూల్స్ ఎలా మీరు ఫ్రేమ్ చేసుకొని ఉన్నారో పబ్లిక్కి ఆ రూల్స్ కనుక బ్రేక్ అయినప్పుడు సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం మీకు ఉందా లేదా? 24/7 యు ఆర్ ద పబ్లిక్ పర్సన్స్. మీరు ప్రజాప్రతినిధులు, మీరు ఉన్నారా లేదా? మీరు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటే సరేనండి నేను మళ్ళీ తర్వాతే చెప్తానని మీరు చెప్పాల్సింది. మేము పెట్టేసి ఉంటుండేవాళ్ళం, మేము మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదే, మీరు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారండి అని మామూలు ప్రశ్న అడిగితేనే మనం ఇవాళ ఇంత సమాధానం విన్నాం. ఒక్కటే చెప్తున్నాం, ఇలాంటి డక్కాముక్కీలన్నీ తిని రాజ్యాల మీద కొట్లాడొచ్చి ఇక్కడ కూర్చున్నాం. మీడియా ఎవరికి భయపడదు, భయపడే ప్రసక్తే లేదు. కాకపోతే ఏంటంటే సంయమనం పాటించాల్సినటువంటి అవసరము అందరికీ ఉంది, ఎవరికైనా సరే ఉంది. ఇప్పుడు వేదిక మీద నా భాష ఎలా ఉంటుందమ్మా? మామూలుగా ఉన్నప్పుడు చాలా ఫెరోషియస్ ఉంటుంది. కానీ ఒక ప్రజాప్రతినిధితో నేను మాట్లాడుతున్నాను, ఆవిడ ఒక పొజిషన్లో ఉన్నారు, నేను చాలా గౌరవంగా మాట్లాడా. సరే చెప్పా అమ్మ మీ టైం ఎప్పుడుందో మీరు చెప్పండి అప్పుడే మాట్లాడతాను అన్నా కూడా సరే రేపు మార్నింగ్ మాట్లాడతానండి. తర్వాత ఇంకోటి మీరు లైవ్లోకి ఎలా పిలుస్తారు? ఎక్కడికైనా పిలుస్తామండి, పిలుస్తాం. సంఘటన జరిగింది కాబట్టి పిలుస్తాం, మీరు చెప్పండి. అమ్మ నేను దర్శనంలో ఉన్నానో లేకపోతే వేరే పనిలో ఉన్నానో మళ్ళీ మాట్లాడతానని చెప్పడంలో తప్పే లేదు. మేము ప్రజల తరపున ప్రశ్నించాం, మా కోసం ప్రశ్నించాలా? ఈవిడ ఒకసారి ఏంటి హాస్టల్స్ మీద రైట్ జరిగినప్పుడు చాలా మంది అడిగారు నన్ను, మేడం ఈ ఇష్యూ మీద మీరు మాట్లాడండి అంటే నేను ఒకటే మాట చెప్పా, కొన్నాళ్ళ తర్వాత మాట్లాడతానన్నా. ఓకే ఈ మేడం గురించి మీరు మాట్లాడాలండి అని అంటే కొన్నాళ్ళ తర్వాత మాట్లాడాలి. ఎందుకంటే నాకున్న ఈ 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో ఇలాంటి వాళ్ళని చాలామందిని చూసాం, మేము గొప్ప వాళ్ళని చూసాం. ఆ రోజు జనాలకి ఎంత ధైర్యం వచ్చిందో ఈ రోజు బాధ వచ్చింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత అంటే అక్కడో ఇక్కడో ఎక్కడో, ఇప్పుడు ఇందాక ఝాన్సీ గారు కూడా చెప్పారు, రోజు ఎక్కడో చోట వింటూనే ఉన్నాం. కాలేజీలు కాదు స్కూల్స్లో కూడా జరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇలాంటివి చూసినప్పుడు మరి పేరెంట్స్ ఏ రకమైనటువంటి ఆలోచనతో ఉండాలి? వాళ్ళు మెయిన్గా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటారు? నేను అదే ప్రశ్న అడుగుతున్నాను. పేరెంట్స్ని వేసి నా గొంతుకు అరిగిపోయిందమ్మా. ఇవాళ పేరెంట్స్ ఎలాంటి భయంలో పేరెంట్స్ని పెట్టేశారు అని అంటే, పేరెంట్స్ ఎలా తయారయ్యారంటే చదువు తప్ప ఇంకా వేరే మార్గం లేదు. వాళ్ళు అడగచ్చు చదువు ఉంటేనే మార్గం ఉంటుందా అని. నాకు మళ్ళీ వేరే మాటలు వస్తే చాలా పాలిష్గా మాట్లాడతాను. ఈరోజు కొంతమంది ప్రజాప్రతినిధులు తీసుకోండి, మినిస్టర్ని తీసుకోండి, సోకాళ్ళు పర్సన్స్ని తీసుకోండి, వాళ్ళు ఏం చదువుకున్నారు చెప్పండి. అలాగే కొన్ని రంగాలు ఉన్నాయి, కళల్లో ఉన్నారు, వాళ్ళు ఎంత చదువులు చదువుకుంటే అంత గొప్ప వాళ్ళు అయ్యారు. సంగీతం లేదా, సాహిత్యం అనట్లా, కళలు లేవా? 64 కళల్లో ఏ కళలో నీ బిడ్డ రాణించదు. ఇంత ఒత్తిడిలో కేవలం చదువు ఉంటే డబ్బు ఉంటుందని ఎవడనుకున్నాడు? నువ్వు సంపాదించిన డబ్బు ఎన్నిటికి ఖర్చు పెడుతున్నావు, ఎంతటికి ఖర్చు పెడుతున్నావు? అవన్నీ రంగాలు కాదా? ఆ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళు లేరా? చదువుకున్న వాళ్ళే ఉన్నారా? మనం మాట్లాడుకుంటున్నాం, పొద్దున్న లెగిస్తే నిన్నగాక మనం ముఖేష్ అంబానీ పెళ్లి గురించి మాట్లాడాం. ముఖేష్ అంబానీ నానేం చదువుకున్నాడు, లేకపోతే వీళ్ళు ఏమాత్రం పిహెచ్డీలు చేసినారు, ఏమాత్రం ఇంజనీరింగ్ చేశారు? ఇలాంటి వాళ్ళు ఎంతమంది లేరు? చదువు అనేటటువంటిది కేవలం విజ్ఞానము తెలుసుకోవడానికి, నాలెడ్జ్ కోసం మాత్రమే తప్ప బ్రతుకు అనేది విజ్ఞానంతో కూడుకున్నది. అది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నిజంగా పేరెంట్స్కే తెలియదమ్మా. పేరెంట్స్కి తెలిస్తే ఇవాళ వ్యవస్థలు ఇలా ఉండవు. వాళ్ళు ఎంతసేపు స్కూల్లో ఏదన్నా జరిగితే ఈ విషయం ఏంటంటే, తప్పు చేసిన వాడు మూసుకుని కూర్చుంటే తప్పు అంటే విక్టిమ్ ఎవడైతే ఉన్నాడో వాడు భయపడి లోపల దాక్కోవాల్సి వస్తే చేసిన వాడు రోడ్డు ఎక్కుతున్నాడు. ఏదో సామెత ఉంది, ఇల్లాలని వెలయాలంటేనంటే అదేంటి లోపలికి వెళ్ళిపోయి తలుపేసేసుకుందంట. వెలయాలని తిడితే రోడ్డు మీదకి వచ్చి నానాగోళ చేసిందంట. ఈరోజు పరిస్థితి, న్యాయము, వ్యవస్థ అలా తయారైంది. ముందు పేరెంట్స్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పిల్లలు ఎందుకు పక్కదారులు పెడుతున్నారో తెలుసా? ఇదే కారణం.
పేరెంట్స్ చదువు అనేటటువంటి ఆ పదార్థాన్ని పట్టుకోవటం తప్ప దాన్ని పట్టుకుని ఎలాడుతున్నారు కానీ బిడ్డలకి ఏం కావాలనేది ఏ పేరెంట్ ఈరోజు ఆలోచించట్లా. ఇంకా కొంతమంది పేరెంట్స్ అయితే వాళ్ళ జల్సాల కోసము వాళ్ళ విలాసాల కోసము ఉన్న విడాకులు డివర్స్కి వెళ్ళిపోయి ఇది నాకొద్దు ఇంకొక దాన్ని చేసుకుంటా ఇంకో దాన్ని పెట్టుకుంటా ఇంకో దాన్ని ఉంచుకుంటానని క్రమశిక్షణ లేని జీవితాలని ఈ పేరెంట్స్ పెడుతూ ఇలాంటి వాటిని కొట్లాడడానికి వాళ్ళకి తీరికలు లేవు. ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటే ఇప్పుడు రేపు నేను నా పిల్లని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఏ కాలేజ్లో జాయిన్ చేయాలి, ఏ కాలేజ్ అయినా ఇంతే, ఎందు వెతికినా అదే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అప్పుడు అంటే పిల్లల్ని చదివించొద్దు, నేను ఇంట్లో పెట్టేసుకోవాలి, వాళ్ళని ఏం చేయాలి, రేపటి వాళ్ళ భవిష్యత్తు ఏంటి? నేను అదే అడుగుతున్నానమ్మా. క్వశ్చన్ చేయాలి, ప్రశ్నించాలి. ఈ రోజు మనం ఒక ప్రయత్నం చేశాము, రేపొద్దున ఇంకొక ప్రయత్నం చేస్తాము. చాలా మంది మా ఇంట్లో వాళ్ళు అంటారు, కింద ఎవరైనా కామెంట్ చెడుగా పెడితే ఎందుకు అట్లా పెడుతున్నారు, నీకు అవసరమా ఇవన్నీ చెప్పటం అవసరమా, నీకు బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉందా అని. నేను ఒకటే చెబుతానే ఉంటా. ఎవడో 10 మంది తిడితే 10 మంది కోసం నేను ఎందుకు నోరు మోసుకుంటా, 90 మంది కోసం నేను మాట్లాడతా. నేను మొదలు పెట్టినప్పుడు ఎవరూ లేరు. ఇవాళ ఎంతమంది లైఫ్ కోచ్లు వచ్చారమ్మా ఆన్ స్క్రీన్, ఎంతమంది ఫ్యామిలీ కౌన్సిలర్లు వచ్చారమ్మా. ఇవాళ సైక్రాటిస్టులు సైకాలజిస్టులు అందరూ ఫ్యామిలీ కౌన్సిలర్లు అయ్యారు. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఫస్ట్ నేను వాయిస్ విప్పింది నేను, యూట్యూబ్లో విప్పింది నేను. ఇవాళ అది ఎంతమందికి వెళ్ళింది. అలాగే మనం కూడా ఖచ్చితంగా మనం చెబుతూనే ఉండాలి. ఏదో ఒక రోజు ఈ పేరెంట్స్ అనేవాళ్ళు తెలుసుకుంటారు. తెలుసుకునేంత వరకు ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి బాధ్యత మనది, ప్రభుత్వానిది కూడా, కొన్ని స్వచ్ఛంద సంస్థలది కూడా ఉంది. నోట్ దిస్ పాయింట్. ఇదే సంఘటన